ఎన్నికల నాటికి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ క్రియాశీలక శక్తిగా మారనుందని జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చెవురు దేవకుమార్ రెడ్డి అన్నారు. వైఎస్ షర్మిల కాంగ్రెస్ లో చేరడం శుభ పరిణామమని పేర్కొన్నారు. నెల్లూరు హరినాథపురంకు చెందిన 200 మందిని దేవకుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు. వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరిన నేపథ్యంలో ఆ పార్టీలో మార్పులు కనిపిస్తున్నాయి. అనేక మంది తిరిగి కాంగ్రెస్ పార్టీ వైపు చూసే పరిస్థితులు వస్తున్నాయి. తాజాగా నెల్లూరులో పలువురు కాంగ్రెస్ పార్టీలో చేరడం అందుకు ఉదాహరణగా నిలుస్తుంది. హరినాథపురంకు చెందిన సిరివెళ్ల నరేష్ 200 మంది అనుచరులతో కాంగ్రెస్ లో చేరారు. అనుచరులతో కలిసి ఇందిరాభవన్ కు వచ్చిన సిరివెళ్ల నరేష్ కు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చెవురు దేవకుమార్ రెడ్డి, ఉడతా వెంకట్రావు స్వాగతం పలికారు. అనంతరం వారికి కాంగ్రెస్ కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా దేవకుమార్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ సెక్యులర్ పార్టీ అని, సోషలిస్ట్ భావాలకు దగ్గరగా ఉంటుందని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ బలోపేతమై లక్ష్యంగా పనిచేస్తామని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ పట్ల ఆకర్షితుడై కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని విశ్వసించి మా అందరితో ఉన్నటువంటి సంబంధాలు కాంగ్రెస్ పార్టీలోనే ఏదైనా మేలు జరుగుతుంది ప్రజలకు కానీ కార్యకర్తలకు కానీ నమ్మి వచ్చినటువంటి నరేష్కి మేము జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున స్వాగతం పలుకుతున్నాం. చాలా సంతోషం, చాలా శుభ పరిణామం. ఎందువల్లంటే నిన్న వైఎస్ రాజశేఖర రెడ్డి కుమార్తె వైఎస్ షర్మిల గారు ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే గారు సమక్షంలో, రాహుల్ గాంధీ గారి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. ఆమె పార్టీని, తెలంగాణ పార్టీని విలీనం చేసి కాంగ్రెస్ పార్టీ ఏ బాధ్యత ఇచ్చినా కాంగ్రెస్ పార్టీకి పనిచేసేదానికి సిద్ధంగా ఉందని చెప్పి వైఎస్ షర్మిల గారు ప్రకటించడం కాంగ్రెస్ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ శ్రేణులకే కాకుండా మా జిల్లాలో ఉండే కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు అందరూ కూడా ఒక ఉత్సాహాన్ని అయితే నింపింది. రాజశేఖర రెడ్డి కుమార్తెగా కాంగ్రెస్ పార్టీకి పనిచేయాలి. ఆనాడు రాజశేఖర రెడ్డి గారి చివరి కోరిక రాహుల్ గాంధీని ప్రధాని చేయాలని చెప్పి ఆయన కోరికని నిన్న ఢిల్లీలో అఖిల భారత కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ సమక్షంలో షర్మిల గారు చెప్పడం చాలా సంతోషం వేసింది. మా నాన్నగారి కోరికని నెరవేర్చేదానికి, కాంగ్రెస్ పార్టీలో పనిచేసేదానికి, కాంగ్రెస్ పార్టీ ఏ పని చెప్పినా కాంగ్రెస్ తిరిగి రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేసేదానికి నా వంతు కృషి చేస్తానని షర్మిల గారు చెప్పడం హర్షించదగ్గ విషయం. కుటుంబానికి కాంగ్రెస్ పార్టీకి ఉండే అనుబంధాన్ని ఒకసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా.